మై డియర్ స్టూడెంట్స్, ఈ రోజు మన వీడియోలో ఆర్ఆర్బి గ్రూప్ డి సైన్స్ సంబంధించి బయాలజీ నుంచి హ్యూమన్ అనాటమీ నుంచి ఒక 25 క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. ఓకే, 25 క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేద్దాం. అయితే ప్రతి ఒక్కరు పీడిఎఫ్ అని కామెంట్ చేస్తున్నారు. పీడిఎఫ్స్ అనేవి మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి, వెళ్ళి జాయిన్ అయ్యి చూడండి. ఓకేనా, వీడియో అప్లోడ్ చేసిన వెంటనే టెలిగ్రామ్ ఛానల్లో నేను పీడిఎఫ్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. ఓకేనా, అవి మీరు డౌన్లోడ్ చేసి చదువుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు యూజ్ఫుల్ అవుతుంది. ప్రతి పాయింట్ మనం ఇప్పుడు చెప్పినప్పుడు ప్రతి పాయింట్ని మీరు నోట్ చేయండి. నోట్ చేస్తేనే ఒకసారి రాస్తే మనకి 10 సార్లు చదివినంత ఓకేనా వాల్యూ ఉంటుంది. కాబట్టి మీరు ఒకసారి మీ పెన్తో మీరు ఒక నోట్బుక్లో కీ పాయింట్స్ అనేవి నోట్ చేసుకోండి. కీ పాయింట్స్ అనేవి నోట్ చేసుకుంటారు. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ జస్ట్ చూస్తే చాలు. ఓకేనా, అవే మీకు గుర్తుంటాయి. క్లియర్? అయితే ఇదంతా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఒక్క సబ్స్క్రైబ్ అనేది చేసి ఓకేనా, ఒక్క సబ్స్క్రైబ్ అనేది చేస్తే నాకు ఎంతో మోటివేషన్లా ఉంటుంది. ఓకేనా, ఒక్క సబ్స్క్రైబ్ అనేది చేసి వీడియోని చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు యూజ్ఫుల్ అవుతుంది. ఓకే, చూడండి. ఇన్ ఇంటర్ మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ లైక్ హ్యూమన్ డైజెషన్ అక్కర్స్ ఇన్, మానవుల వంటి బహుకణ జీవులలో జీర్ణక్రియ ఎందులో జరుగుతుంది అనేది అడుగుతున్నాడు. ఓకే, ఎందులో జరుగుతుందంటే స్పెషలైజ్డ్ డైజెస్టివ్ ఆర్గాన్స్, ప్రత్యేక జీర్ణ అవయవాల్లో జరుగుతుందని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే కనుక బహుకణ జీవుల్లో జీర్ణక్రియ ప్రతి కణంలో జరగదు. జీర్ణక్రియ ప్రతి కణంలో జరగదు. ఓకేనా, మనుషులలో ప్రత్యేక జీర్ణ అవయవాలను ఉంటాయి. ఏంటవి? నోరు, కడుపు, చిన్న ప్రేగు, కాలేయం, ప్యాంక్రీస్, పెద్ద ప్రేగు అనేవి ఉండడం జరుగుతుంది. ఇవి కలిసి ఆహారాన్ని గ్లూకోజ్, ఎమినో ఆమ్లాలు, ఫ్యాటీ ఆమ్లాలు వంటి సరళమైన పదార్థాలకు విభజించి కణాల వాటిని ఉపయోగించుకునేలా చేస్తాయి. ఓకేనా, క్లియర్? నెక్స్ట్, ది డాష్ ఇస్ ది లాంగెస్ట్ సెల్ ఇన్ ది హ్యూమన్ బాడీ. మానవ శరీరంలో డాష్ అత్యంత పొడవైన కణం అనేది అడుగుతున్నాడు. దీనికి ఆన్సర్ మనం ఏం చెప్పొచ్చు అంటే న్యూరాన్ అని చెప్పుకోవచ్చు, నాడీ కణం అని చెప్పొచ్చు అండి. ఓకేనా, చూడండి దీని గురించి. నాడీ కణం అనేది చూసుకుంటే కనుక మన శరీరంలోనే పొడవైన కణం అని చెప్పవచ్చు. ఉదాహరణకు సయాటిక్ నెర్వ్. ఏంటంటే సయాటిక్ నెర్వ్ అనేది ఉంది కదా, అది చూడండి ఇక్కడ. సయాటిక్ నెర్వ్ కెన్ ఎక్స్టెండ్ ఓవర్ 1 మీటర్ ఇన్ లెంత్ ఫ్రమ్ ది స్పైనల్ కార్డ్ డౌన్ టు ది ఫుట్. ఓకే, సయాటిక్ నెర్వ్ అనేది 1 మీటర్ కంటే ఎక్కువ పొడవుగా ఉంటుంది. ఇది స్పైనల్ కార్డ్ నుండి పాదం వరకు విస్తరిస్తుందని చెప్పుకోవచ్చు. న్యూరాన్ శరీరంలో విద్యుత్ సంకేతాలను వేగంగా పంపడానికి ప్రత్యేకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏమంటున్నాడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ డిటెక్టెడ్ బై గస్టటరీ రిసెప్టర్స్ ఇన్ అవర్ బాడీ. మన శరీరంలోని రుచి గ్రాహకాల ద్వారా కింది వాటిలో ఏది గుర్తించబడుతుంది అనేది అడుగుతున్నాడు. దానికి ఆన్సర్ మనం ఏం చెప్పొచ్చు అంటే టేస్ట్ అని చెప్పుకోవచ్చు. ఏంటంటే టేస్ట్ అనే రుచి అని చెప్పుకోవచ్చు. ఓకే, గస్టటరీ రిసెప్టర్స్ అనేవి జిహ్వపై ఉన్న టెస్ట్ బడ్స్ లో ఉండే ప్రత్యేకమైన సెన్సరీ రిసెప్టర్స్ అండి. గస్టటరీ రిసెప్టర్స్ ఆర్ స్పెషలైజ్డ్ సెన్సరీ రిసెప్టర్స్ లొకేటెడ్ మెయిన్లీ ఆన్ ది టంగ్. ఏంటంటే టంగ్ ఇన్సైడ్ ది టేస్ట్ బడ్స్ అని చెప్పుకోవచ్చు. దీని యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే టు డిటెక్ట్ టేస్ట్ సెన్సేషన్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా, రుచుల్ని గుర్తించడం అని చెప్పుకోవచ్చు. సచ్ as స్వీట్, సోర్, సాల్టీ, బిటర్ అండ్ ఉమామి. ఓకేనా, క్లియర్? నెక్స్ట్, హార్మోన్ నేమ్డ్ టెస్టోస్టెరాన్ ఈజ్ సెక్రెటెడ్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పార్ట్స్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్. మానవ శరీరంలోని కింది ఏ భాగం నుండి టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ స్రవించబడుతుంది అనేది మనకు అడుగుతున్నాడు. దీనికి ఆన్సర్ ఏం చెప్పొచ్చు అంటే టెస్టిస్ అనే చెప్పుకోవచ్చు. ఏంటంటే వృషణాలు. ఓకేనా, చూడండి, టెస్టోస్టెరాన్ హార్మోన్ మనుషుల్లో ఓకేనా టెస్టిస్ నుండి స్రవిస్తుంది. ఇది ముఖ్యంగా ప్యూబర్టీ వయసులో లైంగిక పరిపక్వత కల్పించడం, స్పెర్మ్ ఉత్పత్తి ప్రారంభిస్తుంది. ద్వితీయ లైంగిక లక్షణాలు అనేవి ఉండడం జరుగుతుంది. ఓకేనా, ద్వితీయ లైంగిక లక్షణాలు అంటే ఏంటి? మీసం, గొంతు మారడం, కండరాల అభివృద్ధి అవ్వడం చెప్పుకోవచ్చు. ఓకేనా, టెస్టోస్టెరాన్ ప్రధాన మూలం ఏంటి? టెస్టిస్. క్లియర్? నెక్స్ట్, fill in the blanks with the correct sequence of organs. Urine is formed in the dash, passes through the dash, stored in the dash and finally released through the అనే మనకి క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. చూడండి ఎంత ఎంత క్లియర్గా అడిగాడో, అది మనం కన్ఫ్యూజ్ లేకుండా మనం పెట్టాలి. ఓకే, చూడండి ఆన్సర్ చూసుకుంటే యూరిన్ ఫార్మ్ ఎక్కడ ఫార్మ్ అవుతుంది? కిడ్నీస్ లో ఫార్మ్ అవుతుంది. ఓకేనా, కిడ్నీస్ లో ఫార్మ్ అవుతుంది. పాసెస్ త్రూ దేని ద్వారా వెళ్తుంటే యూరేటర్. ఏంటండి? యూరేటర్ ద్వారా వెళ్తుంది. నెక్స్ట్, ఎందులో స్టోర్ అవుతుందంటే యూరినరీ బ్లాడర్. ఓకే, యూరినరీ బ్లాడర్ లో స్టోర్ అవుతుంది. అండ్ ఫైనల్లీ రిలీజ్డ్ త్రూ యూరేత్రా. ఓకే, దేని ద్వారా మనకి యూరిన్ అనేది రిలీజ్ అవుతుందంటే ఊరేత్ర ద్వారా. మనం ఆల్రెడీ లాస్ట్ రోజుల్లో కిందటి రోజుల్లో చెప్పుకున్నాం. ఓకే,
చూడండి అయితే ఆన్సర్ ఏమవుతుంది మనకి కిడ్నీ, ఉరేటర్, యూరినరీ బ్లాడర్ అండ్ యూరేథ్రా. ఆప్షన్ ఏ అనేది ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్‌గా చెప్పుకోవచ్చు. ఓకేనా. మూత్రం ఏర్పడడానికి కిడ్నీలో జరుగుతుంది. అక్కడ నెఫ్రాన్ రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి. కిడ్నీ నుండి మూత్రం యూరేటర్ అనే సన్నని నాళాల ద్వారా వెళ్తుంది. తర్వాత యూరినరీ బ్లాడర్‌లో నిల్వ అవుతుంది. చివరగా మూత్రం యూరేథ్రా ద్వారా శరీరం బయటకు వస్తుందని చెప్పుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వై డు వి కంటిన్యూ టు బ్రీత్ ఈవెన్ వెన్ వి ఆర్ సిట్టింగ్ ఆర్ స్లీపింగ్? మనం కూర్చున్నప్పుడు లేదా నిద్రపోతున్నప్పుడు కూడా ఎందుకు శ్వాస అనేది తీసుకుంటూనే ఉంటాం అనేది అడుగుతున్నాడు. చూడండి. చూసుకుంటే గనుక టు సప్లై ఆక్సిజన్ ఫర్ లైఫ్ ప్రాసెస్. ఓకే. ఎందుకంటే జీవక్రియలు ఆక్సిజన్‌ని అందించడానికి, జీవక్రియలకు ఆక్సిజన్ అనేది అందించడానికి, లేకపోతే ఆ రోజే టపకాడేస్తాం. ఓకే. చూడండి. మనం కూర్చున్నా లేదా నిద్రపోతున్న శరీరంలోని కణాలు శ్వాస, రక్త ప్రసరణ, జీర్ణక్రియ, విసర్జన వంటి జీవన ప్రక్రియలనేవి కొనసాగుతాయండి. ఈ ప్రక్రియలకు ఆక్సిజన్ అనేది అవసరం. ఎందుకంటే ఆహారం నుండి శక్తి విడుదల కావడానికి సెల్యులర్ రెస్పిరేషన్ అని అంటాం. ఏంటంటారు? సెల్యులర్ రెస్పిరేషన్ అని అనడం జరుగుతుంది. ఆక్సిజన్ అనేది తప్పనిసరి అని చెప్పుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వాట్ ఈస్ ది ప్రైమరీ రీజన్ దట్ ది టెస్టిస్ ఆర్ లొకేటెడ్ అవుట్సైడ్ ది అబ్నార్మల్ క్యావిటీ ఇన్ ది స్క్రోటమ్? వృషణాలు ఉదర కుహరం వెలుపల వృషణ సంచిలో ఉండడానికి ప్రధాన కారణం ఏమిటి అనేది అడుగుతున్నాడు. దానికి మనం ఆన్సర్ చూసుకుంటే కనుక చూడండి, లోవర్ టెంపరేచర్ ఉండాలని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. చూడండి ఇలాంటివి రిపీట్ అయిన క్వశ్చన్స్ అండి. రిపీట్ అవుతుంటే ఈ క్వశ్చన్స్ అనేవి ఓకేనా. ఎక్కడ కన్ఫ్యూజ్ లేకుండా మీరు క్లియర్ గా పెట్టుకోండి. బాడీ కంటే ఈ యొక్క స్క్రోటమ్ కి టెంపరేచర్ అనేది లోవర్ ఉండాలి. ఎంత ఉండాలంటే 2 to 3 degrees ఆఫ్ సెంటిగ్రేడ్ అనేది టెంపరేచర్ తక్కువ ఉంటేనే మనకి స్పెర్మ్ అనేది ఓకేనా, స్పెర్మ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా. స్క్రోటమ్ సహజమైన కూలింగ్ సిస్టమ్ లో పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. ఓకే. తక్కువ ఉష్ణోగ్రతను నిలుపుతుంది. ఓకేనా. క్లియర్. సో మనకి స్పెర్మ్ అనేది ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతుంది? బాడీ టెంపరేచర్ కంటే స్క్రోటమ్ టెంపరేచర్ 2 నుంచి 3 డిగ్రీల సెంటిగ్రేడ్ అనేది తక్కువ ఉంటేనే స్పెర్మ్ అనేది ఓకేనా ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వాట్ ఈస్ ది ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ కిడ్నీస్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్? మానవుల్లో మూత్రపిండాల ప్రధాన విధి ఏమిటి అనేది మనకు అడుగుతున్నాడు. దీనికి ఆన్సర్ చూసుకుంటే కనుక చూడండి, ది ఫిల్టర్స్ నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్స్ ఫ్రమ్ ది బ్లడ్. చూడండి, రక్తంలోని నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థాలు వడపోసి తొలగించడం అని చెప్పుకోవచ్చు. ఆప్షన్ సి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. మనుషుల్లో కిడ్నీల ప్రధాన పని రక్తాన్ని ఫిల్టర్ చేసి నైట్రోజన్ వ్యర్థ పదార్థాలను తొలగించడం. ఏంటి ఆ వ్యర్థ పదార్థాలు అంటే యూరియా, యూరిక్ యాసిడ్ అండ్ క్రియాటినిన్ అని అంటారు. ఓకే. అయితే దాంతో పాటుగా కిడ్నీలు అనేవి నీటి సమతుల్యత, ఉప్పు సమతుల్యత, రక్తపోటు నియంత్రణ కూడా సహాయపడతాయని చెప్పుకోవచ్చు. ఓకేనా. క్లియర్. నెక్స్ట్ వాట్ మేక్స్ ది బ్రెయిన్ సూటబుల్ ఫర్ థింకింగ్ యాక్టివిటీస్? మెదడును ఆలోచన కార్యకలాపాలకు అనుకూలంగా మార్చేది ఏది అనేది మనకి ఈ క్వశ్చన్ లో అడగడం జరిగింది. ఓకే. అయితే ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే కనుక ఇట్స్ కాంప్లెక్స్ అరేంజ్మెంట్ ఆఫ్ మెనీ న్యూరాన్స్. చూడండి ఆప్షన్ బి అనేది అనేక నాడీ కణాలు సంక్లిష్ట అమరిక. ఓకే. న్యూరాన్ల సంక్లిష్ట అమరిక అని చెప్పుకోవచ్చు. ఆప్షన్ బి అనేది ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే. చూడండి, మెదడు ఆలోచన కార్యకలాపాలకు అనుకూలంగా ఉండడానికి కారణం ఏంటంటే ఇందులో బిలియన్ సంఖ్యల్లో న్యూరాన్స్ అనేవి ఉంటాయి. న్యూరాన్లు అనేవి విద్యుత్ సంకేతాలు మరియు రసాయన సంకేతాల ద్వారా సమాచారాన్ని పంపే ఒక ప్రత్యేక కణాలండి. ఓకే. అయితే సమాచారం ప్రాసెస్ అనేది చేయడం న్యూరల్ నెట్వర్క్ వల్ల చూడండి, న్యూరల్ నెట్వర్క్ వల్ల ఏమేమి జరుగుతుందంటే సమాచారం ప్రాసెస్ అనేది చేస్తుంది, జ్ఞాపకాల నిల్వ అనేది చేస్తుంది మరియు తిరిగి పొందుతుంది. నిర్ణయాలు అనేది తీసుకోవడం, తాత్కాలిక ఆలోచనలు మరియు స్వచ్ఛంద మరియు అస్వచ్ఛంద చర్యలను సమన్వయం చేయడం. క్లియర్. 10th క్వశ్చన్ చూసుకుంటే వాట్ హ్యాపన్స్ ఇన్ ది ఫీమేల్ బాడీ ఇఫ్ ది ఎగ్ ఈజ్ నాట్ ఫెర్టిలైజ్డ్? అంటే అండం ఫలదీకరణం చెందకపోతే స్త్రీ శరీరం ఏం జరుగుతుందంటే చూడండి, అయితే ఒక గర్భాశయం పొర అనేది విచ్ఛిన్నమై రక్తం మరియు శ్లేషం రూపంలో బయటకు వస్తుంది. ఓకే. అది ఏ టైం అంటే ఒక మెన్స్ట్రుయేషన్ టైంలో ఇది రావడం జరుగుతుంది. ఓకే. ఆప్షన్ సి అనేది ఒకసారి చూడండి, ది యుటేరియన్ లైనింగ్ బ్రేక్స్ డౌన్ అండ్ ఎక్స్పెల్డ్ యాజ్ ఎ బ్లడ్ అండ్ మ్యూకస్. గర్భాశయ పొర అన్నది విచ్ఛిన్నమై రక్తం మరియు శ్లేషం రూపంలో బయటకు విసర్జించబడుతుంది. చూడండి, మనకి అలా క్వశ్చన్స్ అనేవి రిపీటెడ్ గా చేస్తుంటే మనకి ఆ క్వశ్చన్స్ దాంతో పాటు మ్యాటర్ అనేది మనకే వస్తుంది. ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా చేయగలం. ఓకే. మనం క్వశ్చన్స్ అని ప్రాక్టీస్ చేయకపోతే క్వశ్చన్స్ అని చదవకపోతే టాపిక్ చదవకపోతే మనకి ఏ క్వశ్చన్స్ రావు. అలా చూడడం. ఓకే. చూడండి, స్త్రీలలో అండం ఫెర్టిలైజేషన్ కాకపోతే అది గర్భాశయం వ్యవస్థలో ఇంప్లాంట్ అనేది అవ్వదు. ఓకే. గర్భధారణ కోసం మందంగా తయారైన గర్భాశయ కూడా దీన్ని ఏమంటామంటే ఎండోమెట్రియం అని అనడం జరుగుతుంది. అవసరం లేకపోవడంతో అది కూలిపోతుంది. ఆ గోడ అనేది రక్తం మరియు మ్యూకస్ రూపంలో వజైనా ద్వారా బయటకు వస్తుంది. దీన్ని ఏమంటామంటే
మెన్స్ట్రుయేషన్ అని అనడం జరుగుతుంది. క్లియర్? నెక్స్ట్ క్వెషన్. వాట్ హ్యాపెన్స్ టు ది యూటరస్ లైనింగ్ ఇఫ్ ఎగ్ ఈస్ నాట్ ఫెర్టిలైజ్డ్? అండం ఫలదీకరణ చెందకపోతే గర్భాశయం కొరకు ఏమవుతుంది అనేది అడుగుతున్నాడు. అంటే దానికి ఆన్సర్ చూసుకుంటే ఇట్ బ్రేక్ డౌన్ అండ్ డిశ్చార్జ్ త్రూ ది వెజిన్ అని చెప్పొచ్చు. అది విచ్ఛిన్నమై యోని ద్వారా బయటకు విసర్జించబడుతుంది అని చెప్పుకోవచ్చు. ఓకే, చూడండి. అండం ఫెర్టిలైజ్ కాకపోతే గర్భధారణ అనేది జరగదు. అయితే గర్భధారణ కోసం మందంగా తయారైన గర్భాశయ గోడని ఏమంటాం? ఎండోమెట్రియం అని అనడం జరుగుతుంది. ఎండోమెట్రియం అంటాం. అయితే అది అవసరం లేకపోవడం వల్ల అది కుప్పకూలిపోతుంది. ఈ గోడ అనేది రక్తం మరియు మ్యూకస్ రూపంలో వజైనా ద్వారా బయటకు వస్తుందని చెప్పుకుంటాం. ఇది మెన్స్ట్రుయేషన్. ఓకేనా? మెన్స్ట్రుయేషన్ ప్రాసెస్ అనేది చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టిష్యూస్ ఈజ్ వెరీ ఎలాస్టిక్ అండ్ యూజ్డ్ టు కనెక్ట్ టు బోన్స్ ఇన్ అవర్ బాడీ? ఓకే, మన శరీరంలో రెండు ఎముకలు కలపడానికి ఉపయోగపడే అధిక స్థితి స్థాపకత కలిగిన కణజాలం ఏది అనేది అడుగుతున్నాడు. దీనికి ఏం చెప్పొచ్చు? లిగ్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఓకే, రెండు బోన్స్ కి ఏంటి జాయింట్ చేస్తుందంటే లిగ్మెంట్ అనేది జాయింట్ చేస్తుందని చెప్పుకోవచ్చు అండి. లిగ్మెంట్ అనేవి చాలా ఎలాస్టిక్ కనెక్టివ్ టిష్యూస్ అని చెప్పవచ్చు. ఇవి ఎముకలతో కలుపుతుంది. నెక్స్ట్, ఇవి అస్థిపంజరానికి స్థిరత్వం ఇవ్వడంతో పాటు కదలికలను నియంత్రితంగా జరిగిస్తాయండి. ఓకేనా? అలౌయింగ్ కంట్రోల్డ్ మూవ్మెంట్ వైల్ కీపింగ్ బోన్స్ ఇన్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. చూడండి. ఇన్ హ్యూమన్ ఫీమేల్స్ ఇఫ్ ది ఎగ్ ఈజ్ నాట్ ఫెర్టిలైజ్డ్ ది మంత్లీ సీడింగ్ ఆఫ్ ది యుటేరియన్ లైనింగ్ ఈజ్ కాల్డ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అని అడుగుతున్నాడు. స్త్రీల అండం ఫలదీకరణం చెందిన పక్షంలో గర్భాశయ పొరను ఏమంటాం? ఎండోమెట్రియం అని అంటాం. అయితే ఇది ప్రతి నెల విడిపోయి బయటకు రావడాన్ని ఏమని పిలుస్తారు అనేది అడుగుతున్నాడు. చూడండి, క్లియర్ గా మనకు తెలుసు కదా, మెన్స్ట్రుయేషన్. ఓకేనా? ఋతుస్రావం అని చెప్పవచ్చు. ఓకే, అయితే ఋతుస్రావం అంటే ఏంటంటే ఇప్పుడు ఫెర్టిలైజేషన్ అనేది అవ్వకపోతే స్త్రీలలో అండం ఫెర్టిలైజ్ అవ్వకపోతే గర్భధారణం జరగదు. గర్భధారణ కోసం మందంగా తయారైన గర్భాశయ గోడ ఏమంటుందని ఎండోమెట్రియం అంటాం. అయితే అది అవసరం లేకపోతే అది కూలిపోతుంది. ఈ గోడ అనేది రక్తం మరియు మ్యూకస్ రూపంలో వజైనా ద్వారా బయటికి వస్తుంది. దీన్ని ఏమంటామంటే మెన్స్ట్రుయేషన్ అని అనడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్. వాట్ హ్యాపెన్స్ టు ది యుటేరియన్ లైనింగ్ ఇన్ హ్యూమన్ ఫీమేల్స్ ఇఫ్ ది ఎగ్ ఈస్ నాట్ ఫెర్టిలైజ్డ్? సేమ్ క్వశ్చన్ లో ఉంది. నాట్ ఫెర్టిలైజ్డ్ ఆఫ్ ది ఫాలోయింగ్. సేమ్ క్వశ్చన్. ఓకేనా? చూడండి. స్త్రీల అండం ఫలదీకరణ చెందకపోతే గర్భాశయం వరకు ఏమవుతుంది అనేది అడుగుతున్నాడు. చూడండి, ఆప్షన్ ఏ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. చూడండి, ఇట్ బ్రేక్స్ డౌన్ అండ్ ఈజ్ డిశ్చార్జ్డ్ యాజ్ బ్లడ్ అండ్ మ్యూకస్. ఓకేనా? అది విచ్ఛిన్నమై రక్తం మరియు శ్లేషం రూపంలో బయటికి విసర్జించబడుతుంది అనేది చెప్పుకోవచ్చు. క్లియర్? దీన్ని ఏమంటామంటే మెన్స్ట్రుయేషన్ అని అంటాం. చూడండి, నెక్స్ట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ది ప్రాసెస్ ఆఫ్ సెక్షువల్ మెచ్యురేషన్ ఇన్ హ్యూమన్స్? మానవుల్లో లైంగిక పరిపక్వత ప్రక్రియ కింది వాటిలో ఏది ఉత్తమంగా వివరిస్తుంది అనేది అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే చూడండి, ఇట్ ఈజ్ ఏ గ్రాడ్యువల్ ప్రాసెస్ డ్యూరింగ్ అడోలెసెన్స్ ఇన్వాల్వింగ్ ఫిజికల్ అండ్ హార్మోనల్ చేంజెస్. ఓకే, చూడండి, ఇది కౌమార దశలో శారీరక మరియు హార్మోన్ల మార్పులతో కూడిన క్రమమైన ప్రక్రియ అని చెప్పుకోవచ్చు. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ గా చెప్పవచ్చు. చూడండి, లైంగిక పరిపక్వత మనుషుల్లో ఒక్కసారిగా జరగదు. ఇది యవ్వన దశ, ప్యూబర్టీ అని అంటాం. ఓకే, యవ్వన దశను ఏమంటాం? ప్యూబర్టీ అని అంటాం జరుగుతుంది. ఇందులో చూడండి, శారీరక మార్పులు చూసుకుంటే ఏంటంటే ప్రజన అవయవాల అభివృద్ధి చెందడం, ద్వితీయ లైంగిక లక్షణాలు అనేవి ఉంటాయి. నెక్స్ట్, హార్మోన్ల మార్పులు, బాలులలో టెస్టోస్టెరాన్, బాలికల్లో ఎస్ట్రోజన్, ప్రొస్టోజన్ అనేవి ఉంటాయి. ఇవి శరీరాన్ని ప్రజననం సిద్ధం చేస్తుంది. ప్రజననానికి అంటే రీప్రొడక్షన్ కి సిద్ధం చేస్తుందని చెప్పొచ్చు. కానీ వెంటనే తల్లిదండ్రులుగా మారడానికి కాదు అని చెప్పవచ్చు. ఓకే, చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ప్రైమరీ యూజ్ ఆఫ్ అల్ట్రాసౌండ్స్ ఇన్ ఎకోకార్డియోగ్రఫీలో అల్ట్రాసౌండ్ యొక్క ప్రధాన ఉపయోగం కింది వాటిలో ఏది అనేది అడుగుతున్నాడు. దానికి ఆన్సర్ చూసుకుంటే ఎగ్జామిన్ ది స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ది హార్ట్. గుండె నిర్మాణం మరియు పనితీరుని పరిశీలించడం అని చెప్పొచ్చు. ఏంటిది? ఎకోకార్డియోగ్రఫీ అని అంటారు. దీని యొక్క ప్రధాన ప్రధాన ఉపయోగం చూసుకుంటే గుండె నిర్మాణం మరియు పనితీరు అనేది పరిశీలించడం అని చెప్పుకోవచ్చు. ఎకోకార్డియోగ్రఫీ అనేది అల్ట్రాసౌండ్ తరంగాలను ఉపయోగించి గుండె యొక్క చిత్రాలను తీసే పరీక్ష అండి. ఓకే, అయితే దీని ద్వారా వైద్యులు ఏం చేస్తారు? గుండె గదులు మరియు వాల్వుల నిర్మాణం చూడగలరు, గుండె కండరాల పనితీరు అంచనా వేయగలరు. దాంతో పాటుగా వాల్వ్ లోపల గుండె పెరగడం, పంపింగ్ సామర్థ్యం తగ్గడం వంటి సమస్యలను గుర్తించడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్, బ్లడ్ ఈజ్ కాల్డ్ కనెక్టివ్ టిష్యూ బికాజ్. రక్తాన్ని బంధన కణజాలం అంటారు ఎందుకంటే అని అడుగుతున్నాడు. చూడండి, ఇట్ కనెక్ట్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ మెటీరియల్ త్రూట్ అవుట్ ది బాడీ. ఇది శరీరం అంతా పదార్థాలను కలుపుతుంది మరియు రవాణా చేస్తుంది అని చెప్పుకోవచ్చు. ఓకే, ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అండి. చూడండి,
రక్తంను కనెక్టివ్ టిష్యూగా వర్గీకరించడానికి కారణం ఏంటంటే ఇందులో రెడ్ బ్లడ్ సెల్స్ అండ్ వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్ అనే కణాలు ప్లాస్మా అనే ద్రవ మ్యాట్రిక్ లో ఉంటాయి. రక్తం శరీరంలోని అన్ని భాగాలను కలుపుతూ ఆక్సిజన్, పోషకాలు, హార్మోన్, వ్యర్థ పదార్థాలను తరలిస్తుంది. అయితే కనెక్టివ్ టిష్యూ లాగా రక్తం శరీర వ్యవస్థలను సమన్వయం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్, విచ్ ఎలిమెంట్ ఈజ్ నెసెసరీ ఫర్ ది థైరాయిడ్ గ్లాండ్ టు సెక్రేట్ ది థైరాక్సిన్ హార్మోన్? థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ హార్మోన్ ను స్రవించడానికి ఏ మూలకం అవసరం అనేది అడుగుతున్నాడు. దానికి ఆన్సర్ ఏంటంటే అయోడిన్ అండి. ఏంటండి? అయోడిన్. ఓకే, చూడండి, థైరాయిడ్ గ్లాండ్ థైరాక్సిన్ T4 హార్మోన్ ను విడుదల చేస్తుంది. ఇది మెటాబాలిజం, పెరుగుదల, అభివృద్ధిను నియంత్రిస్తుంది. ఓకే, థైరాక్సిన్ తయారీకి అయోడిన్ అనే మూలకం అనేది అవసరం. ఓకే, అయోడిన్ తక్కువగా ఉంటే థైరాయిడ్ అనేది సరిపడా థైరాక్సిన్ ఉత్పత్తి చేయలేకపోతుంది. దీనివల్ల గోయోటోర్ వంటి వస్తాయండి. ఏంటండి? గోయోటోర్ ఏమంటారు? గోయిటర్ వంటి వ్యాధులు అనేవి వస్తాయని చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఆఫ్ అవర్ బాడీ? మన శరీరంలోని కేంద్ర నాడీ వ్యవస్థలో కింది వాటిలో ఏది భాగం అనేది అడుగుతున్నాడు. దీనికి ఆన్సర్ చూసుకుంటే కనుక ఆప్షన్ ఏ అని చెప్పుకోవచ్చు. ఏంటంటే ఆప్షన్ ఏ అని చెప్పుకోవచ్చు, స్పైనల్ కార్డ్. ఓకే, వెన్నుపాము అని చెప్పుకోవచ్చు. ఓకేనా, చూడండి, మనుషులలో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లో మెదడు మరియు స్పైనల్ కార్డ్ అనేవి ఉంటాయి. స్పైనల్ కార్డ్ మెదడు మరియు శరీరంలోని ఇతర భాగాల మధ్య ప్రధాన సమాచార మార్గం. ఇది రిఫ్లెక్స్ చర్యలను నియంత్రిస్తుంది మరియు సెన్సరీ మోటార్ సమాచారాన్ని పంపిస్తుందని చెప్పుకోవచ్చు. క్లియర్? నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్గన్స్ ఇస్ ఏ పార్ట్ ఆఫ్ ది హ్యూమన్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్? ఈ క్రింది వాటిలో ఏ అవయవం మానవ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో భాగం అని అడుగుతున్నాడు. చూడండి, అయితే టెస్టిస్ అంటే మేలుకు సంబంధించింది, వాష్ డిఫరెన్స్ కూడా మేలుకు సంబంధించిందే, ప్రోస్టేట్ గ్లాండ్ కూడా మేలుకు సంబంధించింది, యుటేరస్ గర్భాశయం అనేది ఫీమేల్ కి సంబంధించిన పార్ట్ అండి. ఓకేనా, గర్భాశయం అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ గా చెప్పవచ్చు. చూడండి, మహిళల ప్రబోధన వ్యవస్థలో, రీప్రొడక్షన్ వ్యవస్థలో ఓవరీ, ఫాలోపియన్ ట్యూబ్, యూటెరస్, వజైనా అనేవి ఉంటాయి. ఓకేనా, యూటెరస్ అనేది గర్భాశయం, ఇందులో ఫెర్టిలైజ్ అయిన అండం అనేది ఇంప్లాంట్ అయ్యి ఎంబ్రియోగా అభివృద్ధి చెందుతుందని చెప్పుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్, ది టంగ్ హెల్ప్స్ ఇన్ డైజెషన్ మెయిన్లీ బై? నాలుక ప్రధానంగా డాష్ ద్వారా జీర్ణక్రియలో సహాయపడుతుంది అనేది అడుగుతున్నాడు. దానికి ఆన్సర్ చూసుకుంటే మిక్సింగ్ ఫుడ్ విత్ సెలైవా, ఆహారాన్ని లాలాజలంతో కలపడం అని చెప్పుకోవచ్చు. చూడండి, టంగ్ జీర్ణక్రియలో ప్రధాన పాత్ర ఏంటంటే ఆహారాన్ని లాలాజలంతో కలపడం. లాలాజలంలో సెలవరి అమిలైజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది స్టార్చ్ ను సింపుల్ షుగర్ గా విరుస్తుంది. ఓకేనా, బ్రేక్ డౌన్ చేస్తుంది. అయితే టంగ్ అనేది, నాలుక అనేది ఆహారాన్ని బోలస్ రూపంలో చేసి మింగడానికి గొంతు వైపు నెడుతుంది. ఓకేనా, బోలస్ అండ్ పుషింగ్ ఇట్ టువర్డ్స్ ది ప్యారింగ్స్ ఫర్ స్వాలోయింగ్. ఓకేనా, మింగడానికి ఉపయోగపడుతుంది. క్లియర్? నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ది మెయిన్ ఫంక్షన్ ఆఫ్ స్కెలిటల్ మజిల్స్ ఇన్ హ్యూమన్ బాడీ? మానవ శరీరంలో అస్థిపంజర కండరాలు ప్రధాన విధి కింది వాటిలో ఏది అనేది అడుగుతున్నాడు. దానికి ఆన్సర్ మనం ఏం చెప్పొచ్చు అంటే మూమెంట్ ఇన్ అవర్ బాడీ, శరీర కదలిక అని చెప్పుకోవచ్చు. స్కెలిటల్ మజిల్స్ ఆర్ అటాచ్డ్ టు బోన్స్ బై టెండాన్స్. స్కెలిటల్ మజిల్స్ ఎముకలు టెండాన్స్ ద్వారా అంటుకొని ఉంటాయి. అయితే దీని యొక్క ప్రధాన వర్క్ ఏంటంటే మెయిన్ ఫంక్షన్ చూసుకుంటే శరీర కదలికలను కదిలించడం, కుదించడం, సడలించడం అని చెప్పుకోవచ్చు. ఓకేనా, కాంట్రాక్టింగ్ అండ్ రిలాక్సింగ్. ఇవి వాలంటరీ మజిల్స్, అంటే మన అవగాహనతో నియంత్రించబడతాయి. ఓకే, ఉదాహరణ చూసుకుంటే నడక, పరిగెత్తడం, వస్తువుని ఎత్తడం, రాయడం, మాట్లాడడం అని చెప్పుకోవచ్చు. క్లియర్? శరీర కదలిక అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. చూడండి, నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్ట్రక్చర్స్ ఆర్ మేడప్ ఆఫ్ నర్వస్ టిష్యూ? ఈ క్రింది వాటిలో ఏ నిర్మాణాలు నాడీ కణాలతో నిర్మితమై ఉంటాయి అనేది అడుగుతున్నాడు. చూడండి, ఆన్సర్ చూసుకుంటే కనుక బ్రెయిన్, స్పైనల్ కార్డ్ అండ్ నెర్వస్. మెదడు, వెన్నుపాము మరియు నాడులు అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెర్వస్. క్లియర్? ఇక్కడ చూడండి, నర్వస్ టిష్యూ అనేది శరీరంలో విద్యుత్ సంకేతాలను పంపడానికి ప్రత్యేకమైనది. ఇది న్యూరాన్ మరియు సహాయక కణాలతో తయారవుతుంది. నర్వస్ టిష్యూ మెదడు, స్పైనల్ కార్డ్, నర్వలో ఉంటుందని చెప్పుకోవచ్చు. ఓకే, విచ్ టుగెదర్ కంట్రోల్ బాడీ ఫంక్షన్స్, రిఫ్లెక్స్ అండ్ కమ్యూనికేషన్ అని చెప్పుకోవచ్చు. ఏంటవి? నర్వస్ టిష్యూస్. క్లియర్? నెక్స్ట్, వెన్ టచింగ్ ఏ హాట్ ఆబ్జెక్ట్ విత్ ఇన్ హ్యాండ్, హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఏబుల్ టు రిమూవ్ దేర్ హ్యాండ్ ఇమీడియట్లీ బికాజ్ రిఫ్లెక్స్ ఆర్క్ అని చెప్పుకోవచ్చు. ఏంటంటే రిఫ్లెక్స్ ఆర్క్ అని చెప్పుకోవచ్చు. చూడండి, వేడిగా ఉన్న వస్తువుని చేతితో తాకినప్పుడు మనుషులు వెంటనే తమ చేతిని వెనక్కి తీసుకోగలరు. ఎందుకంటే
అని అడుగుతున్నాడు. దీనికి ఆన్సర్ చూసుకుంటే ఫస్ట్ ఏ చూడండి. హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సెన్సిటివ్ టు ది స్టిమ్యులస్ ఆఫ్ టచ్. మనుషులు స్పర్శ అనే ఉద్దీపనకు స్పందించే స్వభావాన్ని కలిగి ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ చూడండి. మనిషి వేడి వస్తువును తాకినప్పుడు చర్మంలోని సెన్సరీ రిసెప్టర్స్ వేడి ప్రేరణను గుర్తిస్తాయి. ఈ సమాచారం సెన్సరీ న్యూరాన్స్ ద్వారా స్పైనల్ కార్డుకు వెళ్తుంది. స్పైనల్ కార్డ్ వెంటనే రిఫ్లెక్స్ యాక్షన్ ను ప్రారంభిస్తుంది. ఓకేనా. మోటార్ న్యూరాన్స్ ద్వారా సంకేతం చేతి కండరాలకు చేరుతుంది. చేయి వెంటనే వెనక్కి తీసుకోవడం జరుగుతుంది. ఇది మనుషుల్లో టచ్ ఆర్ పెయిన్ అని కూడా చెప్పుకోవచ్చు. పెయిన్ ప్రేరణకు సున్నితంగా స్పందించగలడం వల్ల జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఓకే. నెక్స్ట్, వాట్ ఈస్ ది అల్ట్రా సోనోగ్రఫీ యూజ్డ్ ఫర్ ది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. గర్భధారణ సమయంలో అల్ట్రాసోనోగ్రఫీ దేనికోసం ఉపయోగిస్తారు అనేది అడుగుతున్నాడు. దీనికి చూసుకుంటే ఆన్సర్ టు డిటెక్ట్ బర్త్ డిఫెక్ట్స్ అండ్ మానిటర్ ది బేబీస్ గ్రోత్. పుట్టుకతో పుట్టుకతో వచ్చే లోపాలను గుర్తించడం లేదా బిడ్డ ఎదుగుదలను పర్యవేక్షించడానికి ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే అల్ట్రాసోనోగ్రఫీ గర్భధారణ సమయంలో హై ఫ్రీక్వెన్సీ సౌండ్ వేవ్స్ ద్వారా గర్భాశయంలో ఉన్న శిశువు యొక్క చిత్రాలను చూపిస్తుందని చెప్పుకోవచ్చు. దీని ద్వారా వైద్యులకు ఏం జరుగుతుందంటే శిశువు పెరుగుదల అభివృద్ధిను పరిశీలిస్తారు. జన్యు లోపాలు లేదా అసాధారణతలు గుర్తిస్తారు. మరియు శిశువు మరియు ప్లాసెంటా స్థానం అనేది తెలుసుకుంటారు. శిశువు మరియు ప్లాసెంటా స్థానం అనేది తెలుసుకుంటారు. గర్భధారణ కాలం మరియు డ్యూ డేట్ అంచనా వేస్తారు అని చెప్పుకోవచ్చు. క్లియర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. క్లియర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.